సుందరి 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 నీ వంటి దివ్య స్వరూపం ఎన్నెందు వెలసిన లేదు కదా. రమణారెడ్డి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావా? ఎంత అందంగా ఉంటుందో తెలుసా నీకు? అందానికి ఆధార్ కార్డు లో ఉంటది, పద్ధతికి పాన్ కార్డు లో ఉంటది. సచ్చే బ్యూటిఫుల్. ఆ అమ్మాయి కాన్వెంట్ కి వెళ్ళే టైం అయింది. చూద్దాం, రా 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 రా. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నాయనా కాలేజీకి వెళ్ళి బస్సు రావాలి. వచ్చి చచ్చిందా? వచ్చింది ఇదే. నీ ఎంట్రీ లేట్ అయింది. ఏడు చదివి ఎరిగి చచ్చినాడా? అమ్మాయిల మీద పంచులేస్తే మక్కలు ఎరగొడతాను ఏమనుకుంటున్నావు? అయ్యో భగవంతుడు, అసలే కాన్వెంట్ కి లేట్ అయిపోయింది. వెళ్ళిపోతుంటే మా ఐదారు లారీ వచ్చి గుర్తేసింది నాయనోయ్. ఏం చెప్పాలి? ఇగో ఇంద్రజక్క, నువ్వే చూస్తున్నావు ప్రతిదీ, నువ్వే చెప్పాలమ్మా. బేబమ్మా, గుద్దింది లారీ కాదు, నేను అన్నది కూడా నిన్నేరా. బొగులారి బొగులారి. అయ్యి బాబు, అయ్యి బాబు. బేబమ్మా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను నిన్ను చూసి పడిపోయా. చూసి పడిపోతే పర్వాలేదు నాయన, నా మీద పడిపోతే ఉన్న ప్రాణాలు కాస్త గుట్టుకుమంటాయి. నాయనా కృష్ణ భగవాను, చూసేవా నాయన? ఏ ఆడపిల్లకి రాకూడదు కష్టాలు వచ్చాయి నాయన. బేబమ్మా, తాగితే పోతుంది లివరు. నువ్వేమనుకున్నా నువ్వేనా లవర్ లవర్ లవర్. ఏమో నాయన, అన్నిసార్లు అంటున్నావు. మా నాయన గురించి పెద్దగా తెలియక మాట్లాడుతున్నావు. వాడు అసలే రాయను. చెయ్యి తీస్తాడో, కాలు తీస్తాడో, ఇంకేమైనా తీస్తాడో చెప్పలేవు నాయన. ఏ రాయనం కూతురికి పెళ్లిళ్ళు కావా? మొగుళ్ళు రారా? మా నాన్నకి తెలిస్తే బాగుండదు నాయన. నేను ఇంటికి వెళ్ళిపోతాను. భగవంతుడా, నన్ను వదిలేసేయి. బేబమ్మా, బేబమ్మా. బేబమ్మ ఎక్కడ? పెదరాసి పెద్దమ్మకున్నంత ఏజ్ ఉంటది దానికి. దాన్ని పట్టుకుని నువ్వు బేబమ్మ అంటున్నారా? బేబమ్మ వచ్చేసారు, బేబమ్మ వచ్చేసారు. బేబమ్మ, నీకో మాట చెప్తా విను. ఏమిటి నాయన అది? మన వంశంలో ఎప్పటిదాకా ఒక్క మచ్చ కూడా లేదు. కాస్త టైం ఇస్తే మనమే పెట్టిస్తాం నాయన, మంచి రోజు చూసి. నేను అనేది అది కాదు బేబమ్మ, మన పరువు ప్రతిష్టల గురించి చెప్తున్నా. అవి కూడా ఉన్నాయా నాన్న? నువ్వు ఎలాగైనా నా మాట విని ఎల్కేజీ బాగా చదివి కలెక్టర్ అవ్వాలి. ఎల్కేజీ చదివితే కలెక్టర్ అవుతారా? అదేలా అండి? ఈ ఎర్రి చచ్చినాడు చదువుకుని చేస్తే కదా తెలియడానికి. అంటే ఏలేముద్రా? అది కూడా చిటికిన వేలుతో వేసి చేస్తాడు, చిటికిన వేలుతో వేసి చేస్తాడు. బేబమ్మ, నువ్వు ఏదైనా చేసి మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. రంగాపురం మంచి పేరే కదా అన్న, దాన్ని ఇప్పుడు మార్చుదాం అనుకుంటున్నావా? బేబమ్మ, నేను ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు లోపలికి పో. ఏదో చిన్న క్యారెక్టర్ కదా అని ఇస్తే మొత్తం నొల్లుకు పోదామని చూస్తున్నాడు. పదండి పదండి. బేబమ్మ ఎక్కడ? బేబమ్మా, ఏమి నాయన ఉన్న పలంగా రమ్మన్నా? ఊరు వాడ తెలిస్తే ఎక్కడ గుప్పు గుప్పుమంటుందనో భయపడి చేస్తున్నాను నాయన. అసలే కాన్వెంట్ చదువుకుంటున్నాను. పసిదాన్ని నాయే. అక్కడికి రా ఇక్కడికి రా అంటే ఊరు వాళ్ళందరూ మొహాన్ని మేస్తారు నాయన. పెళ్లి కావలసిన పిల్లని. బేబమ్మా, ఒక్కసారి మీసాలు తిప్పమంటావా? తిప్పి తిప్పి మిగిలిపోయి నువ్వు రెండే ఉన్నాయి వెంట్రుకలు. అవి కూడా తిప్పితే ఊడిచేస్తాయి. పెదవుతూ నువ్వు మీసాలు నువ్వును. బేబమ్మా, ఎప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్తుంటావు కదా, నువ్వు ముసలాడి కాకూడదు అని. ఒక్కసారి నా కోసం అది చెప్పు 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 చెప్పు. హారి భగవంతుడా, నువ్వు వయసులో ఉన్నప్పుడు చెప్పమంటే చెప్పి చచ్చేదాన్ని. ఇప్పుడు అన్ని జారిపోయాక చెప్పి ఉపయోగం ఏమిటి నాయనా? బేబమ్మా, ఒక్కసారి జ్వరం 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 చూసుకున్నాం. ఒంట్లో ఉన్న జబ్బులన్నీ చాలవా నాయనా? జ్వరం తెప్పించమంటున్నాడు వీడు. బేబమ్మా, ఒక పాట. నాయన రమణారెడ్డి, మా వాడు ఏదో ముచ్చట పడుతున్నాడు నాయన. పాట అంట. నువ్వు వెనక్కి నాకు కనిపిస్తావు. ఒంగో నాయనా, ఒంగో నాయనా. ఆ పాట ఏదో వేసుకుంటావు నాయన. సెల సెల ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఏ నీటి చెమ్మది చలేని దాహమేసి
నాయన వెధవ ముచ్చట నువ్వును. ఈ టైం ఏదో చేపలు పట్టుకున్నా నాయన 4 డబ్బులు వచ్చేవి. డాన్స్ చేసి చచ్చావు. ఇప్పుడు తెల్లారిపోయింది. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావుని మా నాన్న అడిగితే ఏం చెప్పాలరా నాయన? కాస్త ఇంటికి తీసుకెళ్తారుగా నన్ను. ఏదిరా నా కూతురు బేబమ్మ? అయ్యగారు బేబమ్మ వచ్చేస్తుంది. ఆగు బేబమ్మ. ఏమిటి నాన్న? రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? రూమ్ లోనే ఉన్నాను నాన్న. రూమ్ లోకి వచ్చి చూశాను, నువ్వు లేవు. అయితే ఎడిటింగ్ లో లేపేసి ఉంటాను నాన్న. చాలా ఎక్కువయ్యాయి, నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే నాన్న. రంగయ్య, 18 సంవత్సరాల నా పరువుని 70 ఏళ్ళ నా కూతురు తీసుకెళ్లిపోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు రా ఈ రాయనం. నువ్వు ఒక పంచే, వాడెవడో కనుక్కొని ఏం చేయాలి? ఓకే అయ్య గారు, పదాలండి. బేబమ్మ ఏమిట్రా ఎరి చచ్చినాడా? అంటే అక్కడికి రా ఇక్కడికి రా అంటావు. మా నాన్న సంగతి నీకు తెలియదు చెప్తున్నాను ముందే. నీ బతుకు ఉప్పినైపోతుంది ఆయన. బేబమ్మ, నువ్వు ప్రేమించేది రేలంగిని మీ నాన్నకు చెప్పు. లేకపోతే మీ నాన్న నువ్వెవరిని ప్రేమించావు తెలియక ఊరంతా ఉప్పెన్ చేసేస్తున్నాడు. అయ్యో కృష్ణ భగవాను, అనుకున్నంత అయిపోయింది నాయన. విన్నావట్రా ఏం చెప్పాడో? నీకు నాకు పడతాను ఆయన. ఇక నువ్వు వెళ్ళిపో. మా నాన్నకి తెలిసిందంటే తాట తీస్తాడు. బేబమ్మ ఉండు, నేను రాయన్ దగ్గరికి వెళ్తాను, తాట తేలుస్తాను. వెళ్ళిరా నాయన. ఇలా వెళ్ళాడు, ఎలా వస్తాడో ఏమిటో. ఏమిటి నాయన నడకలో తేడా వచ్చింది ఏమిటి? అనుకున్నంత అయింది. వీడు కూడా మా నాయన చేతిలో దొరికి చచ్చాడు రా నాయన. ఏమైపోయింది ఇప్పుడు? నీ బతికంతా ఉప్పినైపోయింది రా నాయన. నన్ను క్షమించు బేబమ్మ. ఇంక నేను నీతో ఉండలేనంటావు. నా వెంట పడొద్దురా అంటే ఇసుకు సిపాయా అన్నావు. ఇప్పుడు ఉన్నది బాయా. నువ్వు వెళ్ళు. ఎట్టా అని నిన్ను గోతులో పెట్టా. ఎట్టా అని చంపు తింటావు మొదటి నుంచి. వెళ్ళు, లోపలికి వెళ్ళి చావు. ఏం చేస్తాను నాయన? ఇంక ఈ జీవితం అంతా ఏదో కాన్వెంట్ చదువుకుని పాస్ అయ్యి కలెక్టర్ అయ్యి ఊరికి సేవ చేసుకుంటానమ్మా. వస్తా. జల జల జలపాతం డాన్స్ చేసిన వీటి తిరగాలి, అటుపక్క తిరిగితేందుకు? నీ సిగ్గు తగలయ్యాని. చెప్పండి సార్. నమస్కారం సార్. మేడం నమస్తే అండి. ఈ మధ్య మేము షాపింగ్ చేస్తే వాళ్ళు మాకు ఫ్రీ కూపన్లు ఇచ్చారు. 4 రోజుల పాటు ఎక్కడన్నా విదేశాల్లో హనీమూన్ ఫ్రీ ట్రిప్. అందుకే మా ఆవిడని తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఇక చూడు, ఆ కొండలు చూడు. అదిగో ఆ లోయలు చూడు ఎంత బాగున్నాయి. ఆపండి, ఎప్పుడు కొండలు లోయలేనా? హనీమూన్ కొని ఇంత దూరం తీసుకొచ్చారు. రూమ్ కి వెళ్దాం పదండి. దొంగ నీ టెన్షన్ అంతా. Left, right, left, right, left. Attention! My dear soldiers, మీరు కంబోడియా సైన్యంలో ఎందుకు చేరారు? దేశం మీద ప్రేమతో సార్. నువ్వు? గన్ అంటే ఇష్టం సార్. నువ్వు? పర్సనల్ సార్. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసింది. మీరు యుద్ధం బాగా చేయాలి. Yes sir. దేశాన్ని కాపాడాలి. Yes sir. అప్పుడప్పుడు నా ప్రాణానికి మీ ప్రాణం అడ్డేయాలి. No sir. సైన్యం వచ్చేసింది, అందరూ పదండి. మన వాళ్ళంతా సేఫేనా? Yes sir. సుజాత అమ్మాయి ఎక్కడ కూడా చేయాలి. యుద్ధం మధ్యలో వెళ్ళిపోవడం దేశ ద్రోహం తెలియదా నీకు? ఎదురెళ్తే నీ ప్రాణాలు పోతాయి, చస్తావురా. వీడి పక్కన ఉన్నా పోతాయి సార్, మీకేం తెలుసు? మీరు ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు సార్. మనం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం, ఇక్కడ మాట్లాడుకున్నాం. నీ వల్ల పెళ్లిళ్ళు వదిలేశాను, సినిమాలు వదిలేశాను, ఆఖరికి నా సొంత దేశాన్ని వదిలేసి ఎక్కడో కంబోడియా యుద్ధంలో ఎక్కడికి తగలట్లేదు దరిద్రుడా. ఏం లేదు అసలు. హనీమూన్కి వచ్చావు. హనీమూనా? పిల్లలు పుట్టినా కూడా హనీమూన్ రా. వాళ్ళకి తెలియదు కదా సార్. హనీమూన్ చేసుకోవచ్చా? ఏమండి సుజాత, హనీమూన్ అయ్యో బాబా.
కాకి కాకి కాకంటే నాకు పెంచాను కాల్చండి. చంపేస్తాను. అండి ఇంకేటి కబుర్లు నీకు ఎక్కడ దండం పెట్టమని చెప్పరా, అక్కడ పెడతాను రా, ప్లీజ్ నన్ను వదిలేరా. అప్పుడు చెప్తాను నేను పెడుతురుగాను. అక్కడికి వచ్చేస్తున్నాను, రండి రండి. దరిద్రం వదులుతుంది. ఎందుకు వెళ్ళావు నాకు? బాంబులు వేసేస్తున్నారు. లేదా బజ్జీలు వేద్దారనుకున్నావా? బజ్జీలు తింటావా? కొంచెం చట్నీ కూడా ఏమని చెప్పండి. వేస్తారండి. ఒరే అప్పుడు పెట్టిన చట్నీకి ఇప్పుడు దాకా మండుతూనే ఉందిరా. తర్వాత కేక్ ఎట్టాం, కూల్ అవ్వలేదా? సుజాత అని ముందు చేసుకుందావా? ఫస్ట్ పాలు పాలు పాలా? మీరు ఎట్టొస్తారా, నేను అట్రానా? ఇది తొత్తి ఈడు ఏడుస్తాడు, నేనే అట్కేసి వస్తాను. రండి రండి. కరెక్ట్ గన్ ఎదురుగా ఉన్నావు. కొత్త పేలు పడుకో పడుకో. సుజాత అటు వస్తే ఈయనవో తెగ ఏడ్చేస్తున్నాడు, ఫీల్ అయిపోతున్నాడు. ఇలా ఆవిడ వదిలేసింది కదా మనకు. నా ఆవిడ గుంజి ఇగో నేను అట్కేసి రాలేను, నువ్వేం చేస్తావో తెలీదు. నీ చేతిలో ఉన్న పాలు ఇక్కడికి వచ్చేయాల. బాబు కాలిపోయింది బాబు. కాలిపోయింది బాబు. ఏడు పాలు నాశనం చేసేవాడు. పాలు కొరకు ఎలా తీసుకోమంటావు? తోలు ఊడిపోయింది. హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోతే పాలు వస్తాయా? కాన్సంట్రేషన్ యుద్ధం మీద చేయండి, శబ్దం మీద కాదు, శబ్దం మీద కాదు. నవ్వుగా సార్, మీరు ఆ యుద్ధం ఆపుతా మేము యుద్ధం స్టార్ట్ చేస్తాం. ఏండే తుపాకీలు ఇది తెచ్చారు, అనవసరంగా ఒక్కడు సరిపోతాడు కదా. మా సార్ పప్పు ఎక్కుతున్నాడులే. బంతి ఆట ఆడుకుందామా? పాలుతో ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నా వంతు. ఏండే అటుగా చూస్తున్నారేటి? నువ్వు మళ్ళీ ఇక్కడ తగలడ్డా? నేను అక్కడ ఉన్నాను అనుకుని సుజాత అక్కడికి వెళ్ళిపోయింది. సుజాత ఎక్కడ ఉంది అనుకుని నేను ఎక్కడికి వచ్చేసాను. నేను వచ్చేసాను కదా, మీరు నా వెనకాల వచ్చారు. మగం అంతా పాలు మీద కొట్టింది వేడి వేడిగా, కడుక్కుని రావాలి. పెద్దానికి అలా ఫీల్ అయిపోతారట. సుజాత తర్వాత ఏంటో తెలుసా? మనం కంబోడియా కేక్ కోస్తున్నాం. అవునా? సరే. కంబోడియా కేక్. ఓ మై గాడ్. కేక్ ఇదిగో కోయండి కోయండి. వస్తానుండు. క్యాండిల్ క్యాంటీన్ క్యాండిల్ ఉంది, తెస్తానుండు. కేక్ ఇక్కడ ఎట్టాడు అంటే నేను మీద కూర్చుంటానా? అస్సలు కూర్చోను. ఎందుకు కూర్చుంటాను? ఇక్కడ కత్తి పెట్టేనేదండి, ఇక్కడ కత్తి పెట్టేనేదండి. ఎక్కడ ఉందిరా? కడుపుకి అన్నం తిన్నారా, కత్తి తింటున్నారా? మా బజ్జీలు పోయి, కేకు పోయి, పాలు పోయి, కత్తి పోయింది. ఈ దరిద్ర సాగుతో కేక్ ఎలా కోసుకోమంటారు? కేక్ అంటే తుడుచుకుంటే పోతారా, కత్తి దిగిపోయింది, గుట్లేసుకోరా. మాకేం అక్కర్లేదండి, దిక్కుమాల కత్తి అని. ఏమండి ఓయ్ ఇప్పుడు హనీమూన్ ఎలా? మీ మామ పర్రి ఎప్పుడు హనీమూనేనా? సుజాత సుజాత
ఈ పక్కన కొరుకుందేంట్రా? అటుకసి ఎవరు కొరకమన్నారు? అంటే నువ్వు తిన్నది నాకు ఇచ్చావా? మీకు ఎవరు ఇచ్చాడండి? సుజాతకి ఇమ్మని ఇచ్చాను. మళ్ళీ ఎంగిలే మేము తినే వాళ్ళ కనిపిస్తున్నాం, మాకొద్దు. మళ్ళీ వచ్చావా? ఏవండి మీరు అక్కడ ఉన్నారా? మరి నా మీద చేయవరేశారు? ఇది మొక్కను చూపెట్టమని ఒకసారి. అయ్యో బాబోయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఒక వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టమని దేశ బహిష్కరణ చేశారు. తుపాకు అనుకుని చెప్తాను. ఏమండి తుపాకు? ఓ 2 రోజులు వచ్చినందుకే నువ్వు వింత విలువెళ్ళ ఆడిపోతున్నావే. రోజు నా గుండెలో నిద్రస్తున్నావురా, నేనంత బాధపడాలరా. నీ మొఖం చూస్తే కొట్టబుద్ధి కూడా వేయట్లేదు నాకు. సుజాత, ఈయనకి సిగ్గు లజ్జా సీవి నెత్తులు ఏమీ లేవంట. అనుకుంటా పట్టొద్దాను కానీ ఈయన మరి గెలికి మరీ కొట్టి. ఏవండి నేను తర్వాత కలుస్తాను. అయ్యో బాబోయ్, సుజాత. లైట్ సెట్టింగ్ ఒక్కర్లే, మైక్ సెట్టింగ్ ఓపెన్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. చూడండి అబ్బాయిలు, తెల్లవారితే పెళ్లి, ఇప్పుడు సంగీత కార్యక్రమం పెట్టుకున్నాం. ఎక్కడ ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేశారు కదా. మళ్ళీ అల్లుడి గారి దగ్గర మనకి ఏమన్నా మాట వచ్చేస్తది. నీకేం పర్లేదు బాబా, అంతా రెడీ. అల్లుడి గారు ఏం చెప్పారు తెలుసా? నాకు సంగీతంలో భోజనం పెట్టకపోయినా పర్లేదు, మిమిక్రీ ప్రోగ్రామ్ మాత్రం పెట్టాలని చెప్పారు. ఇంకో మాట కూడా అన్నారు, కట్నం నాకు ఎక్స్ట్రా ఇవ్వకపోయినా పర్లేదు, ఆర్కెస్ట్రా మాత్రం పెట్టించండి అన్నారు. అంత కళా పిపాసి, ఎక్కడ తక్కువ రాకుండా చూసుకోండి. మరి సంగీతంలో కూర్చోబెట్టాలి కాబట్టి అల్లుడి గారిని తీసుకురండి, మీకు చెప్తాను. పదండి. అల్లుడు గారు మొత్తం ఇప్పుడే డాన్స్ చేసేస్తారు. సంగీతంలో మీరు బాగా అలిసిపోతారు, గ్లామర్ గా కనిపించాలి. ప్రయాణం బాగా జరిగింది కదా. ఆర్కెస్ట్రా ఎక్కడ ఉంది? వచ్చేస్తుంది ఆర్కెస్ట్రా, చెప్పేసి కదా అల్లుడు గారు. మీరు కూర్చోండి. అవును, మీరు ఒక్కళ్ళే వచ్చారు, నాన్నగారు అమ్మగారు వస్తున్నారు కానీ మిమిక్రీ వాళ్ళు ఎక్కడ ఉన్నారా? ఉన్నారండి, మిమిక్రీ వాళ్ళు కూడా వచ్చేసారండి. నాకు మిమిక్రీ ఆర్కెస్ట్రా చాలా పిచ్చండి బాబు, దాని గురించి పెళ్లి చేసుకోవడం. అల్లుడు గారు! అమ్మాయి బాబా ఒకసారి ఇక్కడ రా. చెప్పు, ఏం జరిగింది? ఆర్కెస్ట్రా వాళ్ళు మిమిక్రీ వాళ్ళు రావట్లేదంట. ఏం మాట్లాడారు? తప్పులు. మీటింగ్ ఏంటి అక్కడ? ఏం లేదు అల్లుడు గారు, మీరు కూర్చొని చెప్తాను. ఆర్కెస్ట్రా వాళ్ళు వస్తున్నారండి, కొద్దిగా దారి ఎక్కడో అలా 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 వెళ్ళిపోయిందంటే వెనకీతుల్లో తిరుగుతున్నారు. తొందరగా రమ్మని చెప్పండి బాబా. అయ్యో అల్లుడు గారు వస్తారు, మీరు కూర్చోండి. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ టిఫిన్లు అవి తీసుకురండి చెప్తాను. ఏం వద్దు, ముందు ఆర్కెస్ట్రా పిలిపించండి. వస్తుంది తీసుకెళ్ళి అల్లుడు గారు లోపల తీసుకెళ్ళి చెప్తాను. ఇప్పుడు ఎలాగరా బాబు సమస్య? అల్లుడు లాసు వాసు ఏంటి? నా పేరు వాసు అని ఎన్నిసార్లు చెప్పాలి? ఒక్క అక్షరమే కదా, సర్దుకెళ్ళిపోవచ్చు కదా. నా పేరులో ఉందే 2 అక్షరాలు, నువ్వు ఒకటి తీసేట. మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పావు కదా, వాయిస్ వినిపించి చెప్తాను. నీకు ఏది కావాలో చెప్పు. ఏది కావాలంటే జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్. ఏమిరా పూర్తి కప్పులు చెబుతున్నాడే, అందరూ ఈయనే ఉన్నారా? దీని అమ్మ కూడా ఇడుచు ఇడుచు ఇడుచు. ఎంత బాగా చేశారు నిజంగా. అక్కినేని నాగేశ్వరరావు గారు వాయిస్. నాకు వచ్చిందే ఒక వాయిస్, దాన్నే 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశా. నువ్వు ఇన్ని అడిగితే కాదబ్బాయి. ఏం వాయిస్ కావాలరా? అని నోరెప్పకుండా ఉండు, నేను చెప్పినప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే రే, నువ్వు అప్పుడప్పుడు ఆ ఊర్లో ఈ ఊర్లో వెళ్ళి పాటలు పాడతానని చెప్తున్నావు కదరా, ఏదో ఒక్క పాట పాడరా చెప్తాను. రంగమ్మత్ గారి పాట 20 ఏళ్ళు, 1ఓసారి 2ఓసారి 3ఓసారి. నువ్వు ఊరూరు తిరిగి వెళ్ళేది సిటీ పాటలు, ఏలాం పాటలునా? మరి పెద్ద ప్లే బ్యాక్ సింగర్ లా ఎందుకు బిల్డప్ ఇచ్చావు? రే బావా, నువ్వు వెళ్ళరా. నువ్వు అప్పుడు ఏం చేసేవాడు? ట్రైన్లో మీది కొట్టేవాడిని. ఎలాగా? అప్పుడు అడుక్కోవడానికి నేర్చుకున్నది ఇప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. సరే, అందరూ కంట్రోల్లో ఉండండి. అల్లుడు గారు వస్తారు, ఎలాగలాగి ఆర్కెస్ట్రా అయి మేనేజ్ చేసి అలా. ఆర్కెస్ట్రా లేరు? వచ్చేస్తుందండి ఆర్కెస్ట్రా వాళ్ళు టిఫిన్. ముందు ఆర్కెస్ట్రా పెట్టించండి. అయ్యో వచ్చేస్తుందండి, వాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఆర్కెస్ట్రా ఏ అయినా పర్లేదు, ముందు ఆర్కెస్ట్రా. మిమిక్రీ ఆర్టిస్ట్ అండి, మీకు తెలుసా? తెలీదు. ఇగో ఇంక ఇటు చూసారు కదండి, ప్లే బ్యాక్ సింగర్ అండి. రామచంద్ర అని. ఈ కాటాడు తెలీదండి, మ్యూజిక్ డైరెక్టర్ అండి బాబు. అయినా ఏంటో నీ పేరు చెప్పు. ఉరీష్ జయరాజ్. ఉరీష్ జయరాజ్.
ముందు 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 పాడేద్దనే. కూర్చోండి అల్లు గారు మీరు. అమ్మాయి నువ్వు కూర్చో. మరి ఈనాటి ఈ సంగీత కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులు శ్రేయభిలాషులు అందరికీ ఇదేంట్రా ఉన్మాదులేదయ్యారు. మరి ఈనాటి ఈ సంగీత కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులు శ్రేయభిలాషులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో ముందుగా రాక్షసుడు సినిమా నుంచి ఒక చక్కటి గీతంతో మీ ముందుకు రాబోతున్నాం. అది Hey, 1, 2, 3, 4. సూపర్ నిజంగా ఎలా ఉందండి పాట? ఏం పాట నాకేం వినపడలేదు. పాడాడు కదన్నాడు. మ్యూజిక్ వినిపించింది పాట వినపడలేదంటే. మ్యూజిక్ వినపడి పాట వినపడకపోవడం ఏంటంటే ఏ పాట మీరు పాట చూపించండి ఒకసారి. ఇవి పాడతాడు కదా. రెడీ 1, 2, 3, 4. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలి. మీరు పాడింది వినపడుతుంది, మరి ఈడు పాడింది వినపడలేదండి. అదే నేను అడుగుతున్నాను. మ్యూజిక్ వినపడుతుంది, నేను పాడింది వినపడుతుంది, ఈడు పాడింది ఎందుకు వినపడలేదు? ఇంకో పాట పాడమని చెప్పండి. ఇంకో పాట పాడాడు అంతే కదా. కూర్చొని చెప్తాను. బంగారు బుల్లోడు చిత్రం నుంచి ఓ చక్కటి గీతాన్ని అల్లుడు గారి కోసం వినిపించబోతున్నాం. కూర్చో. అల్లుడు గారి కోరిక మీదకు మరొక చక్కటి గీతం. వినబడలేదంటే మ్యూజిక్ వినబడిందా? ఎంత అద్భుతమైన పాట పాడానండి. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువంతులు మా రామచంద్ర గారిని అభినందిస్తూ 600 రూపాయలకు గాను ముందుగా 50 రూపాయలు చదివించారు. మిగతా 550 రూపాయలు పేటిఎం లో కొట్టేస్తానని చెప్పారు. పాటలు గీటలు ఏమొద్దు కానీ మిమిక్రీ స్టార్ట్ చేయండి. ఓకే కూర్చోండి. అల్లుడు గారిని కూర్చోబెట్టండి. ఏం కూర్చోండి మీరు మాట్లాడండి. మరి అల్లుడు గారి కోరిక మేరకు ఇప్పుడు ముందుగా జయప్రకాష్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారో చెప్తారు. ఏమిరా బుట్టి కప్పు చెప్తాండారే అందరూ ఈయనే ఉన్నారా? దీని అమ్మ పడువా ఇడుచు. ఇప్పుడు ఇంకో వాయిస్ చేయండి. బుక్ అయిపోయాడు. రాజశేఖర్ గారు వాయిస్ వచ్చాను మీకు. ఈడు వాయిస్ పర్లేదండి అంతే. నీకు కనబడిందా? మరి పంది నీకు కనబడిందా? కనబడలేదండి. అల్లుడు గారు మీకు జుత్తు బాగా పెరిగిపోయి చెవుల మీద ఎక్కేసింది, అందుకే ఆయన పడలేదు. మీరు ఈ రోజు స్నానం చేశారా? చేశాను. సంగీత కదా తలకు చేశారు. చేశాను. చెవిలోకి నీళ్ళు వెళ్ళిపోయి అందుకే వినపడుకుంటుంది. అంతే అంటారా? రండి కూర్చొని చెప్తాను. అమ్మాయి నువ్వు కూర్చో అమ్మా. నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ముందుకి మా వాసు నెక్స్ట్ ఒక అద్భుతమైన ఐటెం తో ముందుకు రాబోతున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైంది కాబట్టి ఈ ఐటెం చేసినప్పుడు గర్భిణీ స్త్రీలు ఎవరు ఉంటే కాస్త వెనక్కి వెళ్ళిపోరా. మీరు జురాసిక్ పార్క్ లో చూసినట్టయితే రాక్షసు బల్లి చాలా బాగా చేసింది. ఇప్పుడు మా వాసు మీకు రాక్షసు బల్లి ఎలా ఉంటుందో. కూర్చో ఇలా. ఇప్పుడు డైనోసార్ సౌండ్ మీరు వినబోతున్నారు. ఒక్కొక్కళ్ళు వీర లెవెల్ పర్ఫార్మెన్స్. సౌండ్ తగ్గించు. మైక్ సెట్ సౌండ్ తగ్గించు. మెల్లిగా ఎందుకు అలా గట్టిగా వస్తుంది? ఎందుకు నువ్వు ఏమేపడుతుందా? ఇంకా మంచి ఐటమ్ ఉంది ఇక్కడ. ఏంటది? ఒక్క డైనోసార్ అరిస్తేనే ఇంత అద్భుతమైన సౌండ్ వచ్చింది. అలాంటిది మా వాసు మీకు ఇప్పుడు 100 డైనోసార్లు అరిస్తే ఎలా ఉంటుందో ఒకసారి మీ అందరికీ చేసి చూపించబోతున్నాడు. ప్లే చెప్పట్టు. మొదలట్రా. ఒకటో డైనోసార్, రెండో డైనోసార్, మూడో డైనోసార్, 4, 7, 27, 37, 57, 58, 100. చాలాసేపు అయింది. నాకు ఈ మిమిక్రీలో ఏమొద్దు. ఐటమ్ సాంగ్ అన్నా అది చేయించరా బాబు. వెళ్ళిపోతా. అల్లు గారు కూర్చోండి. ఎక్కడ ఐటమ్ సాంగ్ ఉందా పిలిపించు. బావా ఆ ఐటమ్ సాంగ్ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందంట. ఆర్కెస్ట్రా లేదు, మిమిక్రీ ఆర్టిస్ట్ లేడు, ఏదో మేనేజ్ చేస్తాను. ఇప్పుడు ఐటమ్ సాంగ్ మ్యాటర్ ఏంటి? ఏం లేదండి. నేనా? తప్పదమ్మా తప్పదు. అల్లుడు గారి దగ్గర మాట వచ్చేస్తుంది, మాట రాకూడదు. జిగేల్ రాని
బాగుంది అల్లు గారు సూపర్. అది మొఖం చూపించుకుని డాన్స్ అంటే ఈ మధ్య డాన్స్ అందరూ మొఖాలు చూపించడం మానేశారండి. అరే డాన్స్ చేయడం వరకేనండి వాళ్ళు. ఏమో అమ్మాయిని పిలిపించండి రా. బావా వీళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి. బావా అమ్మాయి వీడితో పెళ్లి చేసుకోదంట. అలా బాగుతావు. ఏమైంది అంటే ఏం లేదండి, మా అమ్మాయి కోరుకున్నా వాడితోటి జంపు జిలాని అమ్మాయి మీద పెట్టాల్సిన ఇంట్రెస్ట్ అని తీసుకెళ్ళి ఆర్కెస్ట్రా మీద చూపెట్టు. మరి ఇప్పుడు నేనేం చేయను? మూసుకుని ఎనకి తిరిగి చూడకుండా పారిపోవా. కొంచెం ఉంచరా, డాన్స్ చేస్తున్నాడుగా. సరే సరే సరే. ఏమండి ఊరు నుంచి అమ్మా నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు, మీ అమ్మ నాన్న. నీ దిక్కుమాల తెలివితేటలని మా మీద ఉపయోగిస్తావు నువ్వు ఎప్పుడైనా. సర్లే, కాఫీ తాగుతారా? విషం తాగుతాను. ఇప్పటికిప్పుడు అది ఎక్కడ దొరుకుతుంది? వెళ్ళి కాఫీ పట్టరా ఇలో. ఇదిగో. ఆహా, చూడ్డానికి నీ మొహం చిరాగ్గా ఉన్నా సరే కాఫీ మాత్రం చాలా బాగా పెట్టావు. మార్కెట్ లో బంగారం రేటు తగ్గిందంట, ఒక చైన్ కొనుక్కుందాం అనుకుంటున్నా. కాఫీ బాగా పెట్టినప్పుడే టెండర్ కూడా పెడతాను ముందే అనుకున్నా. బంగారం లేదు గింగారం లేదు, నోరు మూసుకుని కాముగా ఇంట్లో కూర్చోయిలా. బంగారం కొనాలా వద్దా అని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా, కొంటాను అని ఇంటిమేషన్ ఇస్తున్నా. ఎగిరిపడే గుర్రానికైనా కళ్ళి వేయి వచ్చామో కానీ పెళ్ళాల నోటికి మాత్రం గోల్డెం వెయ్యలేము సార్. మనం ఏం చేయలేమయ్యా, డిసైడ్ అయ్యారు. నువ్వు భారీ భారీ డైలాగులు చెప్పినా బంగారం కొంటాను, కొనే తీరుతాను. హలో మాట్లాడుతుంటే వెళ్ళిపోతుందండి. రే ఫనీ సార్, మన ఎవరి ఇయర్ బెస్ట్ కపుల్ అవార్డు పెడతాం కదా, అది ఈసారి ఈ కాలనీలో పెడుతున్నాం. ఏ భార్య భర్తలు అయితే అన్యోన్యంగా ఉంటారో వాళ్ళకి ₹1,00,000 బహుమతి. ఈ కాలనీలో ఏ భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారో మనకెలా తెలుస్తుంది? అందుకే వాళ్ళ ఇంట్లో దూరి సీసీ కెమెరా పెడతాం అనమాట. ఇంట్లో బయటికి వెళ్ళినట్టున్నారు, అక్కడ పెట్టు. పక్కింట్లో కూడా పెడతాం. విన్నావా? ఏ భార్య భర్తలు అయితే అన్యోన్యంగా ఉంటారో వాళ్ళకి ₹1,00,000 ఇస్తారంట. మనకెక్కడ వస్తుంది, మనకెక్కడ వస్తుంది, మనకెక్కడ వస్తుంది అంటే ఎప్పుడు ఇస్తాడే మన మొఖానికి. ఎప్పుడు కొద్దిగా అన్యోన్యంగా నటించాలి, నటిస్తే వస్తాయి. ప్రేమగా నటించది, ప్రేమగా నటించు. దీనికి 100 ఏళ్ళు టైం ఇచ్చిన ప్రేమ అనేది దీని జీన్స్ లో ఎక్కడా రాదు. ట్రిక్స్ నేను చెప్తాను, చెవిలాతే. స్కిప్పింగ్. ఏం చేస్తున్నావు పారాని? స్కిప్పింగ్ ఆడుతున్నానండి. ఇప్పటికిప్పుడు బండల మీద నువ్వు స్కిప్పింగ్ ఆడితే గులాబీ రేకులు లాంటి నీ పాదాలు ఏమైపోతాయి పారాని? మరేం చేయమంటారండి? ఒక పని చేయి, నా చేతులు పెడతాను, నా చేతుల మీద నువ్వు వాడుకో పారాని. ఏమండి, మీ చేతులు నలిగిపోతాయండి. నా చేతులు నలిగిపోయినా పర్వాలేదు, మన ప్రేమ మాత్రం వెలిగిపోవాలి. 10 జన్మలైనా సరే మీరే నాకు భర్తగా రావాలి. నేను హర్ట్ అయ్యాను. 100 జన్మలు కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే మీరే నాకు భర్తగా రావాలి. అలా అన్నావు, బాగుంది. చేతులు పెట్టండి. ఆడు ఆడు ఆడు. చాలు చాలు, ఆడి ఆడి బాగా అలిసిపోయావు పారాని. అన్నట్టు స్టవ్ మీద పాలు పొంగిపోతున్నాయి, అర్జెంట్కి వెళ్ళి పాలు తీసుకో. దించు. ఇదిగో పారాని, దించేటప్పుడు నీ చేతులు జాగ్రత్త, కాలే ప్రమాదం ఉంది. మసిగుడ్డుతో దించే. ఏమే దున్నపోతా ఆడుకోమన్నాను కదని చెప్పి ఏనుగులా వేలి మీద దొక్కేస్తావా? నన్ను ఏనుగంటావా? ఏనుగున్నారో ఏనుగంటాను. అబ్బో, సరసం పారాని, నేనేమో ఇక్కడ యోగాసనాలు వేసుకుంటూ ఉంటాను, నువ్వేమో వంటింట్లో పని చేసుకో పారాని. రే ఫనీ, చెప్పండి సార్. ఇంట్లో చెకింగ్కి వెళ్ళాలి. అదేంటి సార్, ఆల్రెడీ వాళ్ళు మనం సీసీ కెమెరాలు చూసి మార్కులు వేస్తున్నాం కదా. అది ఫస్ట్ రౌండ్ రా, ఇది సెకండ్ రౌండ్. వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నో చూడాలి కదా. సార్ మీరు గ్రేట్ సార్. సూపర్. నువ్వు వెళ్ళిపోతు. ఎవరండి ఇంట్లో? మీరెవరండి? మేము జనాభా లెక్కలు చూడడానికి వచ్చాం సార్. పారాని, ఏమండి, జనాభా లెక్కల అధికారి వచ్చారు. జనాభా లెక్కల అధికారి. మీ పేరేంటి? నా పేరు వీణాపాని. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా పారాని. పిల్లలు లేరా? వద్దనుకున్నాం.
అదేంటి? రేపు పొద్దున మాకు కొడుకో కూతురు పుడితే నా భార్య మీద చూపించాల్సిన ప్రేమ వాళ్ళ మీద చూపించాల్సి వస్తుందని. వాట్ ఏ హస్బెండ్. 25 మార్కులు. మరి మీరెందుకు వద్దనుకున్నారు? నాది కూడా సేమ్ అండి. రేపు పొద్దున్న మాకు కొడుకో కూతురు పుడితే మా ఆయన మీద చూపించాల్సిన ప్రేమ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుందేమోనని భయం అండి. వాట్ ఏ ఉమెన్. 25. మీరు రేపు పొద్దున్న పిల్లలు లేకపోతే బాధపడరా? నా భార్య నాకు బిడ్డ. నా భర్తే నాకు బిడ్డ. వీళ్ళకి 50 మార్క్స్. అసలు నేను ముట్టుకోవడమే ఎక్కువ, మళ్ళీ గిర్రా గిర్రా తిరగడం అదలవా. ఇల్లు లోపలికి వెళ్ళి పని చూసుకో. CCTV. అమ్మో కరెక్టే కదా, కెమెరా మొత్తం చూస్తుంటది. ఎలాగైనా దీన్ని కవర్ చేయాలి. దేవుడా, ఏ జన్మలో నీకు ఏ పూలతో పూజ చేశానో గాని ఈ జన్మలో నా పారాన్ని నాకు భారీగా చేసావు. ఒకవేళ నా పారాన్ని ముందుగా తీసుకెళ్ళిపోవలసి వస్తే నా పారాన్ని తీసుకెళ్ళొద్దు, నన్ను తీసుకెళ్ళు. నా ఇసు కూడా నా పారానికే ఇచ్చే దేవుడా, నా పారానికే ఇచ్చే. కెమెరా ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడ యాక్ట్ చేస్తావు? చేసి ఇప్పుడు ఓకేగా? ఏమిటి వీణా పని నువ్వు మాట్లాడేది? నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని 1000 ఏళ్ళు బతుకు వీణా పని. పారాణి, నువ్వు ఎప్పుడో పొద్దున్న టిఫిన్ చేసావు, బాగా ఆకలిస్తుందేమో. మళ్ళీ ఇప్పుడు నేను నీకు ఉప్మా తినిపిస్తాను. రా పారాణి, నీకు ఉప్మా తినిపిస్తాను. రా పారాణి. మూడో రౌండ్. వీళ్ళ జంటను చూస్తే చాలా ముచ్చటగా ఉంది. కానీ నాకు డౌట్ సార్. ఏంటది? మీరు ఆల్రెడీ వెళ్ళారు కదా, మళ్ళీ గుర్తుపట్టేస్తే? నిజమే రోయ్. ఇప్పుడు చూడు. ఎవరండి మీరు? ఇప్పుడు చూడు. ఎవరండి ఇంట్లో? మీరెవరండి? మేము కేబుల్ టీవీ అండి. మీ టీవీ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడడానికి వచ్చాం. పారాణి, కేబుల్ టీవీ సరిగ్గా వస్తుందో చూడడానికి వచ్చారంట. కేబుల్ టీవీ. అవునా? పారాణి, ఏమైంది పారాణి? సూది గుచ్చుకుందండి. అయ్యో పారాణి, ఓ మై గాడ్, బ్లడ్ బ్లడ్. కారేది ఒక్క చుక్క రక్తమేనండి. ఒక్క చుక్క అయితే రక్తం కదా, దాంట్లో రక్తగణాలు ఉండవా? సూది గుచ్చుకుంటేనే ఎంత విలువెల్లాడిపోతున్నాడంటే వీళ్ళని మామూలు దాంపత్యం కాదు. వీళ్ళకి 100కు 150. గుచ్చుకున్నది సూదే కదా, పెద్ద గడ్డపారు గుచ్చుకున్నట్టు ఎక్స్ప్రెషన్ ఒకటి. మళ్ళీ దాన్ని నేను ముట్టుకుని పావాలంట, పంచర్ వేసినట్టు. కెమెరా ముందు వెళ్ళు పారాణి, వెళ్ళు. ఏది ఏమైనా సరే నా పారాణి నా దేవత, నా దేవత. 4వ టెస్ట్. ఇంక ఇది ఫైనల్ అనమాట. ఓ సూపర్ సార్. కానీ మళ్ళీ అలా సార్, మళ్ళీ గుర్తుపట్టేస్తారు కదా? అవునా? పుక్క పెట్టుకో. ఎవరండి మీరు? సార్ మీరు గ్రేట్ సార్. ఏమనుకున్నావురా? సరే ఫినిష్ చేసాను. ఎవరైనా ఇంట్లో? మీరెవరండి? అంటే మీ ఇంట్లో వాటర్ సరిగ్గా ఉన్నాయి లేదా టెస్ట్ చేయడానికి వచ్చాం. పారాణి, ఏమండి? ఎవరో వాటర్ తనిఖీ చేసే అధికారులు వచ్చారంట, తనిఖీ చేస్తారంట. కాఫీ పట్రా పారాణి. పారాణి, ఏమైంది పారాణి? డోర్లో పడి చెయ్యి నలిగిపోయింది. భగవంతుడా, నా పారాణి చెయ్యి నలిగిపోతే నేను ఆనందిస్తూ కూర్చోవాలా? నేను కూడా చెయ్యి నలిపిస్తుంటా. నీ ఆవిడకి నలితే నువ్వు నలిపేసుకున్నావురా? కెమెరా ఫేవరింగ్. నా భార్య బాధపడుతుంటే నేను ఆనందంగా ఉంటాను, అందుకే నేను కూడా చెయ్యి నలిపేసుకున్నాను. ఏమండి? ఏం చేస్తున్నావు పారాణి? మీ రక్తం తాగుతున్నానండి. అమ్మా, మీ బాధ భరించేలా చేస్తున్నానండి. మీరు గెలిచారు. గెలవడం ఏంటి సార్? మీకు తెలియదు కదా, మీ ఇంట్లో సీసీ కెమెరా పెట్టాం. ఏంటి సీసీ కెమెరా పెట్టారా? సీసీ కెమెరా. మీరు బెస్ట్ కపుల్ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ కపుల్ అవార్డు గెలుచుకున్నా. మీకు 1,00,000 రూపాయలు. అయ్యో పారాణి, చూసావా మన ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టారంట. అవునా? తీసుకోండి 1,00,000 రూపాయలు. ఈ గిఫ్ట్ మీదే. థాంక్స్. ఎంజాయ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికేంటి, డబ్బులు వచ్చాక ఎక్కడికి వెళ్తాం? నా వాటా ఏది? వాటా ఏంటి గాడిద గుడ్డి? నువ్వు నేను 50-50 అనుకున్నామా లేదా? 50-50. కెమెరా చూసింది ఎవరో, కెమెరా ముందు అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఎవరో. పొట్టోడా, ఆడు ముందు బాగా నటించింది నేను. ఎక్కువగా మాట్లాడుతున్నావు, వాళ్ళ ముందు పొట్టోడా గిట్టోడా అంటే ఏం చేస్తావే? ఏంటి ఏం చేస్తాను?
నన్ను కొట్టాడు, ఆడు బతకడానికి వెళ్ళదు. నన్నే పడుస్తావే తప్పులు కోసం నేను కావాలి ఇంకో లక్ష ఇస్తాను రా కొట్టుకోవాలి. ఈ మర్డర్ కేసు అయితే మన మీద కొనలేదు. పదా మీరు గ్రేట్ సార్. బాబు గారు నమస్కారం, మేడం గారు నమస్కారం. ఎప్పుడైనా ఎక్కడైనా చూసినట్టుందా బాబు గారు మీకు నన్ను చూస్తుంటే? చూశారు, ఎందుకంటే నేను టీవీల్లో తక్కువగా యూట్యూబ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాడిని. ఏదో ఒక్కసారి చిన్న పొరపాటు వల్ల నా బీపీని ఏపీ మొత్తం చూసి యూపీ దాకా ట్రోలింగ్ చేసింది. నిజానికి నా దగ్గర పనిచేసే వాళ్ళకి నేను ఒక దారి చూపెట్టాను, కానీ వాళ్ళు నాకు బయటికి వెళ్ళిపోవడానికి దారి చూపెట్టారు. దాంతో బయటకు వచ్చాను. వాళ్ళు ఎక్కడ పని చేసుకొని ఇవ్వరండి, వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు, మనిషిలా ఉన్నెవరు కదా. నా లడ్డూలోది మనం పని చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు, దుంప తెంచేస్తారు. దాంతో నేను అక్కడ బయటకు వచ్చి అన్ని చోట్ల ట్రీట్మెంట్ తీసుకుని, ఒక నిమిషం వాళ్ళు గుర్తొస్తుంటే నాకు ఏదో అంతా గతం గుర్తుకొచ్చేలా ఫీల్ అవుతున్నాను. అక్కడి నుంచి నేను కాస్త ఏదో చల్లగా ఉండాలని దేశాలు దాటి వేల కిలోమీటర్లు నడిచి ఇదిగో ఇక్కడ అంటార్కిటికా ఖండంలో ధ్యానం చేసుకుంటున్నాను. ఎక్కడైనా హెల్త్ బాగుంటుంది అని చెప్పి. సమ్మగా ఉందండి ఇక్కడ, మళ్ళీ నేను ధ్యానం చేసుకుంటాను, ఏమనుకోకండి. నా లడ్డూలోది ఎంత బాగుందో. హాయ్ అండి, నేను మీ టిక్ టుక్ కోకిల. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ హైదరాబాద్ లో కూర్చొని టుక్ టుక్ చేస్తుంటే నేను ఈ రోజు మంచు కొండల మీదకి వచ్చి టుక్ టుక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో. ఇగోండి ఇక్కడ ఎవరో కూర్చున్నారు, ఆయన్ని పలకరిద్దాం. అంకుల్. అంకులా? అంకులేంటమ్మా, అంకులేంటి? ఏమనంటే హర్ట్ అవుతారు. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. కనీసం సార్ అనాలి, లేకపోతే పేరు పెట్టి పిలవాలి, పేరు తెలుసుకోవాలి. అంకుల్ అని పిలిస్తే ఎంత అసహ్యం, ఎంత జుగుప్సగా ఉంటుంది. పద్ధతిగా ఇగో అమ్మాయి, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, నువ్వు అటు తిరగకూడదు కదా, ఇటు చూడు. అదాపు ఏం చేసావు? మీరు ఇప్పటి వరకు తిట్టిందంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను అంకుల్. ఏమన్నా పద్ధతిగా ఉందండి? ఏమనంటే మొహాలు లడ్డూల్లా పెట్టుకుని ఫీల్ అయిపోతారు. ఏమనకూడదు వీళ్ళని, ఎందుకు పుడతారో తెలీదు. ఖండాలు దాటి ఇక్కడికి వచ్చేస్తారు. అంకుల్ నా డ్రెస్ ఎలా ఉంది? ద్రోవ పెలుగు బంటి నా మీద దాడి చేస్తున్నట్టుగా ఉంది. ఎక్కువగా బయట తిరక్కు, ఎలుగుబంటి చూస్తే గుహలో లాక్కెళ్ళిపోతుంది. ఇలా రా. ఎందుకు తీస్తారో తెలీదు. పోనీ వాళ్ళ ఏడుపులు వాళ్ళ మొహాలు తీస్తారంటే తీయరు, నా ఏడుపు నా మొహం పెడతారు. ఆ ఫోన్ లో ఉంచుతారంటే ఉంచరు. ప్రపంచం మొత్తం ఇదిగో ఇలాగే పాంప్లెట్లు పంచినట్టు పంపించేస్తూ ఉంటారు. ఈ పిచ్చి ఏమిటో నాకు అర్థం కాదు. పంపించేశాను అంకుల్. మళ్ళీ పంపించదా? ఎందుకు లైక్లు వస్తున్నాయి. మాట్లాడుతున్నాను కదా నేను అవతల వాళ్ళతోటి. ఎందుకు వస్తారండి మీరు? వేలు పెట్టి సెల్ ఫోన్లు కొంటారు. వీళ్ళ దాటికే ఇదిగో దీని దెబ్బకే నేను ఇక్కడికి వచ్చి పడ్డా. ఇక్కడ ధ్యానం చేద్దాం మూడు ఉత్సాహం దుంప నాశనం చేసేసి. అంకుల్ నేను ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఎట్లా ఉంది? దెయ్యాల కొంపల్లోంచి దెయ్యాలు నడిచి వస్తున్నట్టుగా ఉంది. ఇదిగో ఇలాదా ఏంటి తీస్తున్నావు? ఇంకా మీరు ఇప్పుడు చెప్పేవన్నీ రికార్డ్ చేస్తున్నా. మొత్తం తీసావు కదా? మంచులో కప్పెట్టి ఎక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ అసలు ఎందుకు వస్తారండి? కనీసం వీడు ధ్యానం చేస్తున్నాడు, జ్ఞానం కూడా లేకుండా. చిచ్చి ఏమనంటే హర్ట్ అవుతారు. వీళ్ళని ఏమి అనకూడదు. వీళ్ళ ఫోన్లు వీళ్ళు ఇష్టాలు. చూసారా, దాని దెబ్బకి నాకు పాట కూడా మారిపోయింది. నా జ్ఞానం ఎక్కడో దెబ్బతింది అనమాట. మళ్ళీ లోపలికి వెళ్తే గానీ నాకు కరెక్ట్ అయిన పాట రాదు.
మంచు కొండలు ఫస్ట్ టైం రా చూడటం ఎంత బాగున్నాయి కదా. చాలా బాగున్నాయిరా. నాకు మాత్రం బాధగా ఉందిరా. యారా తెల్లని కొండల్లో మరీ నల్ల కనిపిస్తున్నాను రా. ఇంటర్వ్యూ తీసుకోవాలి, ఎవరైనా పెద్ద మనిషి కనిపిస్తాడేమో చూద్దాం. ఉన్నారా ఇక్కడ? ఇక్కడే ఉన్నారా. ఈయన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ లాగేచ్చు. ఉండు. అంకుల్ అంకుల్ ఓ అంకుల్. నువ్వు పంది మూత వేసుకుని మొహం మీద పెట్టి అందరికి అంకుల్ అయిపోయాడు. ఏమండి, కనీసం స్కిన్ టోన్ చూసైనా సరే పిలవాలి కదండి. వాడి స్కిన్ మొత్తం 70 పొరలు ఉంటుంది, నా స్కిన్ 7 పొరలు ఉంటుంది. అలా పిలవకూడదు, తప్పు కదండి. మీరు ఇప్పుడు నిజానికి మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తే తాత మనవడు సినిమాలో తాత క్యారెక్టర్ పిలిచినట్టు ఉంటారు. ఎందుకండి ఇలా పిలుస్తారు? కనీసం నా పేరు తెలియలేదు అనుకోండి, తెలుసుకోవాలి కదా మీరు. అంకుల్ ఎలా పిలిచేస్తారండి? మీ పేరేంటండి? రాఘవ. రాఘవ అంకుల్. అసలు మీది కాదండి తప్పు. ఈ మంచు అంతా నెత్తి మీద వేసుకుంటే కానీ నాకు అయ్యయ్యో. నాకు నచ్చలేదు, వెళ్ళిపోదాం పదరా మనం. నువ్వు 10 మైలు తిరిగాం, ఎవడం దొరికాడా? ఈయన దగ్గరే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లాగి యూట్యూబ్ పెడితే రేటింగ్ వస్తుందా? డబ్బులు రా. సరే కానీ నువ్వే అడుగు, మొదటి క్వశ్చన్ నువ్వే అడుగు. సార్ చిన్న ఇంటర్వ్యూ సార్. ఇంటర్వ్యూ ఎలా చేస్తారండి? దాని దెబ్బకే కదండి నేను ఇక్కడికి వచ్చి పడ్డాను. ఇక్కడ ఇంటర్వ్యూ అంటున్నారు, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం ఇంటర్వ్యూ చేస్తున్నామే, టోపీ అటు తిప్పి పెట్టాడు, బటన్స్ ఇప్పి వదిలేశాడు. ఒక పద్ధతి పాడు ఉండాలి కదా. ఎందుకండి మీరు అలా ఇప్పారు? అంటే ఇది బటన్ పట్టలేదు సార్. ఎందుకు పడుతుంది? దేశంలో సగం పంట మీరే తింటున్నట్టుంది. తగలబెట్టండి సార్. ఈ ఐస్ మందులో పనికి వస్తుందండి. ఇది ఇంటర్వ్యూలో అడగాల్సిన ప్రశ్న చెప్పండి. అదిగా సార్, ఎవడైనా మనిషి అనేవాడు ఉద్యోగం చేస్తున్నవాడు అడగాల్సిన ప్రశ్న. ఒక్క నిమిషం ఆగండి. మీరు అడిగిన దిక్కుమాలిన ప్రశ్నకి సార్ మొహం బొబ్బలకి పోతే ఎలాగండి అక్కర్లేదు. నీ ప్రశ్నల కంటే అదే బెటర్ గా ఉంటుందండి. కూర్చొని చెప్తాను. సార్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను సార్. అడగండి సార్. మీరు ఈ కొండల్లోకి వచ్చి ఎంతకాలం అయింది సార్? ఇలా అడిగారు, బాగుంది. ఇది ప్రశ్న అంటే దాదాపు 2 నెలలు అయింది. 2 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు జలుబు చెయ్యలేదా? చేసినప్పుడు పిలుస్తాను, వద్దు గాని ముక్కు పిండిది గాని. ఏం ప్రశ్న అడుగుతారండి? అంటే జలుబు. కనీసం అడిగేటప్పుడు మనం ప్రశ్న అడుగుతున్నప్పుడు ఏ ప్రశ్న అడుగుతున్నాము? మీరు చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తారు. మీరు అడగండి దిక్కుమాల ప్రశ్నలు. మీరును ఇక్కడ ప్రశాంతంగా ధ్యానం చేద్దామని వచ్చా, మీరు చెయ్యనివ్వరు. నేను అడుగుతాను చెప్పాను, నేను మంచి అడుగుతాను. మా పద్మమ్మ ఒక చెరుకు రసం బండి పెట్టిందండి. ఇదండి చక్కటి మాట చెప్పాడు. ఎంత నిజంగా ఆ వయసులో పాపం పెద్దవాడు వాళ్ళ నానమ్మ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చెరుకు రసం బండి నడుపుకుంటుంది. ఇప్పుడు ప్రశ్న అడగండి, అది ఈ ఐస్ అందులో పనికి వస్తుందా అని. కొట్టడంలో తప్పే లేదు. ఎంతసేపు చెరుకు రసం గురించి, ఐసుల గురించి. ఈ విషయం మీ నాన్నమ్మకి తెలిస్తే చెరుకు మొక్కను కాదు నిన్ను మిషన్లో పెడుతుంది. కొత్తగా ఒక క్వశ్చన్ వేస్తాను సార్. ఈ మంచు కొండలోకి వచ్చి మీరు 2 నెలలు అయింది కదా. అవును. మీకు గడ్డం పెరగలేదా? పెరిగినప్పుడు పిలుస్తాను, వచ్చి గీద్దు గాని. ఏమండి నాకు తెలియక అడుగుతాను, మీరు అసలు ఏం చదివారు చెప్పండి? నేను ఇంటర్ ఫెయిల్ సార్. మరి ఇంటర్ కూడా పూర్తి అవ్వలేదు, నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావంటే. సార్ ఈ మంచు కొండలోకి మీరు వచ్చారు కదా, మీ అనుభవాలు ఎలా ఉన్నాయి ఒకసారి చెప్తారా? అనుభవాలంటేను చాలా ఉన్నాయండి. చెప్పండి. ఈ మంచు కొండల్లోకి వచ్చినప్పుడు అంటార్కిటికా ఖండం మీద ఒక కొత్త అనుభూతి. కొత్త అనుభూతి. ఏంటి దిద్దుతున్నారేంటి? రాశానులేండి. చూడండి ఏం అనుభూతి కాదండి. ఎవరైనా చదివితే ఏమనుకుంటా వీడు దీనికోసమే హైదరాబాద్ నుంచి అంటార్కిటికా వచ్చాడు, దీనికోసం వచ్చాడని అనుకుంటారు కదా మీరు. సరిగ్గా రాయాలి కదండి మీరు. నా లడ్డూలోది మీరు ఎందుకు వస్తారో తెలియదు కానీ మీరు. ఇప్పుడు ఈ మంచు కొండలోకి వచ్చారు కదా, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మీ ఎక్స్పీరియన్స్? అదేనండి ఒక కొత్త అనుభూతి. మనం ఇంత దూరం ఎందుకు వస్తున్నామండి? నా లడ్డూలు ఏదైనా చక్కగా చెయ్యాలి. ఐస్ గురించి కొత్తగా ఒక మళ్ళీ ఐస్ గురించి అంటారేంటండి మీరు? ఒరే ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ఇన్నిసార్లు ఐస్ గురించి అడుగుతున్నావు కదరా, మరి ఎలా పట్టుకెళ్తావు చెప్పు? ఎలాగంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకెళ్తామండి. అది మరి అక్కడే ఫ్రిడ్జ్ లో కూడా ఐస్ తయారవుతుంది కదండి. ఇప్పుడు మిమ్మల్ని కొడితే ఫీల్ అవుతారు, మీరు నిలబడితే నాకు అందరూ కూర్చోండి.
ఇక్కడ ఇంటర్వ్యూలు అవి పెట్టకూడదు మీరు. చక్కగా ఎక్కడైనా జనజీవన స్రవంతికి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలు చేయాలి. ఎంత దూరం ఉంటుంది సార్? అది ఎంత దూరం ఉంటుందని అడిగే ఉంటే జనజీవన స్రవంతి కాదురా, జనజీవన వెళ్ళండి. ఈ పిచ్చోళ్ళ ఉన్నాడు, ఇంకొక ఇంటర్వ్యూ చేసుకుంటున్నాడు. వీళ్ళు ఇక్కడ ఖండాల్లో కూడా నన్ను ధ్యానాలు చేసుకుని మనిషిలా ఉండనిచ్చారు లేరు. ఏమనుకోకండి, ఇక్కడి నుంచి చంద్రయానుకో అంగారకుడికో వెళ్ళిపోతా, క్షమించండి.